హలో అండి, నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే, మనం ఈరోజు మన ఎనాలిసిస్ గురించి ఒకసారి చెప్పుకుందాం. మన నిఫ్టీ ఎనాలిసిస్ కానీ, బ్యాంక్ నిఫ్టీ ఎనాలిసిస్ కానీ, మనకు మార్కెట్ ఏ విధంగా రన్ అయింది, మన ఇండికేటర్ ఏ విధంగా పనిచేసింది అనేది ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే ఒకసారి మనం ఈ ఇండికేటర్లో ఈ లెవెల్స్ బేస్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. ఈ సపోర్ట్తో పాటుగా మనం ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ వాల్యూమ్స్ చూసుకోవాలి. మనకి ఇక్కడ ఎలాగో జోన్స్ ఉన్నాయి కదా, ఈ జోన్స్తో పాటుగా మనం ఇక్కడ ఎంట్రీ తీసుకునేటప్పుడు ఈ కన్ఫర్మేషన్ తీసుకుంటే మాత్రమే మనకు మోర్ కన్ఫర్మేషన్ అనమాట యాక్చువల్గా. ఓకే, అలా మీరు ఖచ్చితంగా మల్టిపుల్ కన్ఫర్మేషన్ తీసుకొని చేసుకుంటే మీకు ఈజీ వే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరే చూడండి, మనకి ఇక్కడ ఆల్రెడీ మీకు చాలామందికి మన ఇండికేటర్లో మన లెవెల్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయో ఒకరోజు ఈరోజు మార్కెట్ చూసుకుందాం. మనకు ఈ లెవెల్స్ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వకుంటూ చూడండి. అంటే మార్కెట్ ఈ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఇక్కడ వాల్యూమ్ ఉందా లేదా అనేది కూడా మీరు ఖచ్చితంగా మనం గమనించుకోవాలి. ఈ వాల్యూమ్ని కన్ఫర్మేషన్ చేసుకుంటూ మాత్రమే మనము ఆ ట్రేడ్ తీసుకోవాలా వద్దా అనేది మనకు తెలుస్తుంది. ఓకే, మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వాల్యూమ్ ఏం లేదు. ఓకే, మీరు లైవ్ ట్రేడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ రిబ్బన్ సిగ్నల్ చూసుకుంటూ మనకు ఎక్స్పైరీ డే రోజు ఖచ్చితంగా మీరు ఎక్స్పైరీ అండ్ దాని ముందు రోజు మీరు ఖచ్చితంగా మీరేం చేస్తారంటే ఖచ్చితంగా ఆప్షన్ ప్రైస్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా ఐటీఎం ప్రైజు ఇందా మనీ ప్రైస్ తీసుకోండి. ఎందుకంటే ఏటీఎం ఆర్ ఓటీఎం, ఖచ్చితంగా ఓటీఎం ఈ రెండు ప్రైజెస్ కొంచెము మనకు ప్రైస్ డీకే కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఏ ఎక్స్పైరీ కానీ ఖచ్చితంగా మీరు ఆ ప్రైస్ తీసుకునే ముందు రోజు ఆ రోజు కొంచెం ఇందా మనీ తీసుకుంటే సేఫ్ సైడ్లో ఉంటాం అనమాట. అదే అవుట్ దా మనీ తీసుకుంటే మనకు డీకే హెవీగా ఉండడం వల్ల ప్రాఫిట్ రాదు. ఓకే, మనం ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మనము ఈ ఐటీఎం తీసుకొని గన్ షాట్ ఎంట్రీ తీసుకుంటే వచ్చిన 10 నుంచి 20 పాయింట్లు డ్యామ్ షూర్గా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూమ్ అనేది మనకు స్లోగా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మాత్రమే మనకు ఓకే దాన్ని కన్ఫర్మేషన్ తీసుకుంటూ మాత్రమే మనం ఎంట్రీ తీసుకోవాలి. అలా అయితేనే మనకు మోర్ కన్ఫర్మేషన్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూమ్ ఏం లేదు, ఇదంతా వాల్యూమ్ ఏం లేదు. ఎందుకంటే మనకు రిబ్బన్ కూడా దగ్గరికి ఉంది. ఇలా రిబ్బన్ ఎక్స్పెండ్ అవుతూ దీన్ని టచ్ చేయకుండా ఉంటేనే మార్కెట్ మనకు ఆ డైరెక్షన్ మనకు ట్రెండీ మార్కెట్ అవ్వడానికి మాత్రమే ఛాన్స్ ఉంది. ఓకే, అయితే మనకు ఈ దీంతో పాటుగా ఆర్ఎస్ఐ కూడా కన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఈ ఆర్ఎస్ఐ కన్ఫర్మేషన్ కోసము మన టేబుల్ ఇండికేటర్ కూడా మనకు క్లారిటీగా మీకు ఉంది. ఓకే, ఈ టేబుల్ ఇండికేటర్లో మీరు చూసుకోండి ఒకసారి, ఈఎంఏ 200 అప్ ఉందా, వివాప్ పైన ఉందా, సూపర్ ట్రెండ్ అప్ ఉందా, అదేవిధంగా ఆర్ఎస్ఐ మనకు 50 ఎబో ఉందా అనేది చూసుకుంటూ చేస్తే మనకు మోర్ కన్ఫర్మేషన్. దాంతోపాటు మన ఏడిఎక్స్ స్ట్రాంగ్ డైరెక్షన్ ఉందా లేదా అని కూడా ఒక టేబుల్ ద్వారా ఈజీగా ఎనలైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మార్కెట్ వెళ్ళినప్పుడు మనకు ఓవరాల్గా ట్రెండ్ మార్కెట్ మనకు మార్నింగ్ నుంచి పెద్ద మార్కెట్ మూమెంటం ఏమీ ఇవ్వలేదు. కానీ ఎగ్జాక్ట్గా ఈ జోన్ నుంచి మాత్రమే మనకు మోర్ కన్ఫర్మేషన్ ఇచ్చి ఎగ్జాక్ట్ టార్గెట్ టచ్ చేసింది. ఓకే, ఇలా మనకు ఈ ఇండికేటర్లో ఈ వాల్యూమ్ బేస్ చేసుకొని మనము కింద ఖచ్చితంగా ఈ వాల్యూమ్ బార్స్ చూసుకుంటూ చేస్తే మోర్ కన్ఫర్మేషన్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, అలాగే మన అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్, ఈ అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్లో మీరు ఇన్సైడ్ అవుట్ సైడ్ క్యాండిల్ కూడా వేసుకొని మీరు సప్లై డిమాండ్ జోన్ కూడా చేసుకోండి. వీటిని ఈ రెండింటిని బేస్ చేసుకొని కూడా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే సప్లై డిమాండ్ జోన్స్ మనకు మోర్ కన్ఫర్మేషన్ ఉండడానికి ఛాన్స్ ఉంది. వీటికి సపోర్ట్గా ఒక వీవ్యాప్ వేసుకున్నా మనకు సరిపోతుంది. కాకపోతే నేనేం చెప్తున్నాను, మనకు ఆల్గో లెవెల్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండికేటర్ మనకి. ఎందుకంటే ఈ ఆల్గో ప్రైస్ పైన ఉంటే మనకు అప్ సైడ్, ఆల్గో ప్రైస్ కింద ఉంటే డౌన్ సైడ్, పైన ఉంటే అప్ సైడ్ అనేది మనం ఖచ్చితంగా చెప్పుకున్నాం ఇంతకుముందు. మనకు ఆల్గో ప్రైస్ ఎక్కడుంది, మీరు ఒక కాంబినేషన్ ఏదైనా ఒక కాంబినేషన్ వేసుకోండి, దాని మీదనే ఫోకస్ చేయండి. దాన్ని మల్టిపుల్ టైమ్స్ 3 నుంచి ఒక 1 వీక్ అబ్జర్వ్ చేయండి. అప్పుడు మనకి ఎంట్రీ ఏ విధంగా వస్తుందో తెలుస్తుంది. అయితే ఈ ఆల్గో ప్రైస్ తీసుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా ఆల్గో ప్రైస్ పైన ఉందా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ట్రెండ్ అప్ సైడ్లో ఉండడానికి ఛాన్స్ ఉంది. ఓకే, దాని తర్వాత ఏంటి, ఫస్ట్ టార్గెట్ హై 1, తర్వాత హై 2. ఓకే, దాంతోపాటు మనము వీవ్యాప్ పైన ఉందా లేదా చూసుకోవాలి. ఈ వీవ్యాప్ పైన ఉన్నప్పుడే మనకు మార్కెట్ ఆ డైరెక్షన్ కంటిన్యూషన్ ఉన్నది అనేది మనము తెలుసుకోవచ్చు. ఓకే, అయితే ఇదే దాన్ని మనం ఆప్షన్ ప్రైస్లో వేసుకొని కూడా చేసుకోవచ్చు.
మార్కెట్ ఈ విధంగా డౌన్ సైడ్ వెళ్తున్నప్పుడు ఆల్గో లో 1 దగ్గర బై చేసుకోవచ్చు, లేకపోతే ఆల్గో లో 2 దగ్గర లో 1 దగ్గర బై చేయొచ్చు, లో 2 దగ్గర కూడా బై చేసుకోవచ్చు. ఇలా ఈ ఆల్గో వల్ల దాని ద్వారా కూడా మనము ఆప్షన్ ప్రీమియంలో కూడా తీసుకొని కూడా మనం ట్రేడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకే, కానీ మనకు ప్రతిసారి మీకు ఒకటే చెప్తున్నాను, మనము ఈ ఆల్గో ప్రైస్ యూజ్ చేసేటప్పుడు, ఆల్గో లెవెల్స్ యూజ్ చేసేటప్పుడు టైం ఫ్రేమ్ మనం 3 మినిట్స్లోకి వెళ్ళాలి. ఎందుకు 3 మినిట్స్లోకి వెళ్ళాలి అంటే, మనకు 3 మినిట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్గో ప్రైస్ నుంచి మార్కెట్ ఒక డైరెక్షన్ వెళ్ళింది. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ వెళ్ళింది ఇక్కడ రిజెక్షన్ అయింది. రిజెక్షన్ అయ్యి దీన్ని ఒక ఎం ప్యాటర్న్ లాగా క్రియేట్ చేసి మళ్ళీ ఆల్గో లో 1కి వచ్చింది. ఓకే, మళ్ళీ ఏం చేసింది, ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ ఇక్కడ దాకా రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇలా మన ఆల్గో అనేది ఈ ప్యాటర్న్స్ను కూడా చేస్తుంది అనమాట. ఆ ప్యాటర్న్స్ మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే, మనం ఎప్పుడు హై 1కి కానీ లో 1కి కానీ వచ్చినప్పుడు, హై 1కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇట్లా ఎం ప్యాటర్న్ లాగా వస్తే మళ్ళీ కిందికి వస్తున్నట్టు, అదే ఇలా కిందికి వచ్చినప్పుడు దీన్ని డబుల్ ప్యాటర్న్ లాగా చేసుకొని అప్ సైడ్ ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఇలా మనం ప్యాటర్న్ ప్రకారం క్యాండిల్ సైకాలజీ తెలుసుకుంటే మనకు ఆల్గో ప్రైజు చాలా బాగా పనిచేస్తుంది. ఇది మన ఆప్షన్ ప్రైజ్లలో కూడా మీరు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్గో ప్రైజ్ ఇచ్చినప్పుడు ఇది ఇక్కడ బై చేసుకోవచ్చు, లేదా ఇక్కడ బై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అందుకే మీరు కాల్ సైడ్ పుట్ సైడ్ మన ఇండికేటర్ పెట్టుకొని చూసుకుంటే మీకు కొంచెం ప్రాక్టీస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇలా మనము నిఫ్టీ ఈరోజు చూసుకుందాం. అదేవిధంగా సెన్సెక్స్ తీసుకుందాం. ఈరోజు మార్కెట్ మన సెన్సెక్స్ ఏ విధంగా పనిచేసిందో కూడా చూద్దాము. ప్రజెంట్ ఒక్కొక్క కాంబినేషన్ మాత్రమే చెప్తాను, ఎందుకంటే మీరు మల్టిపుల్ టైమ్స్ అన్నీ ఒకటేసారి కాంబినేషన్ చెప్పినా మీకు అర్థం కాదు. కాబట్టి మనం ప్రజెంట్ అయితే ఈరోజు అయితే ఆల్గో లెవెల్ తీసుకున్నాం. మీరు ఏ లెవెల్ తీసుకున్నా పర్లేదు. నేను మీకు చెప్పే ప్రతి ఒక్క స్ట్రాటజీలో మీరు చూడండి, ఖచ్చితంగా కాన్సెప్ట్ బేస్ ఉన్నాయి. మీరు ఒక్కసారి గమనించుకోండి వీటిని. ఒక ఫేర్ వాల్యూ గ్యాప్స్ని మీకు ఒకసారి లైవ్ ఒకసారి వచ్చినంటే ఖచ్చితంగా మీకు డే బై డే పెడతాను. కొంచెం లైవ్ ప్రాబ్లం ఉంది, లైవ్ మీకు ఖచ్చితంగా డిలే అవుతుంది. లైవ్ వచ్చినాక మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఓకే, ఇలా మీరు ఒక ఇండికేటర్లో ఒక స్మార్ట్ మనీ కాన్సెప్ట్ బేస్ కానీ, ఒక క్యాండిల్ బేస్ స్ట్రాటజీ కానీ, అసలు ఇన్సైడ్ అంటే ఏంటి, అవుట్ సైడ్ అంటే ఏంటి, సప్లై డిమాండ్ జోన్స్ అంటే ఏంటి, ఈ ట్రెండ్ లైన్స్ ఎలా చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ బేస్డ్ మనం ఇండికేటర్ ఇక్కడ తయారు చేస్తాం. దీంట్లో వచ్చేసి స్ట్రాటజీస్, ఒక మల్టిపుల్ స్ట్రాటజీస్ 5 to 6 కాన్సెప్ట్స్ ఓన్గా కొన్ని తీసుకొని నేను వీటిని తయారు చేశాను అనమాట. ఈ కాన్సెప్ట్ బేస్లో కూడా మళ్ళీ సిపిఆర్ ఇచ్చాను, రేంజ్ లెవెల్స్, గ్యాప్ డిటెక్టర్ వచ్చాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ డే రేంజ్ లెవెల్స్ కూడా మనకు చాలా బాగా పనిచేస్తాయి. నెక్స్ట్ టాపిక్ అది చెప్పుకుందాం. ఓకే, దీంట్లో గ్యాప్ డిటెక్టర్ ఉంది, అదేవిధంగా ట్రెండ్ సిగ్నల్స్ కొన్ని ఉన్నాయి. ఓకే, ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఒకే దాంట్లో ప్రొవైడ్ చేసి మనకు ట్రేడింగ్ వ్యూ సబ్స్క్రిప్షన్ అవసరం లేకుండా మనం ట్రేడింగ్ వ్యూలో ఈజీగా చేసుకోవడానికి మనకి ఈ టేబుల్, ఈ ఇండికేటర్ మనకు బాగా పనిచేస్తుంది అనమాట. ఎందుకు మనం ట్రేడింగ్ వ్యూ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే ఓన్లీ 2 ఇండికేటర్స్ మాత్రం యాడ్ చేసుకోవడానికి ఉంది. ఇలా మల్టిపుల్ ఇండికేటర్స్ మీకు ఎప్పుడు వన్స్ ఒకసారి పేమెంట్ చేస్తే మీకు లైఫ్ టైం ఎప్పుడు దీంట్లో ఉన్న ఏదో ఒక ఇండికేటర్ యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా ఇండికేటర్ కాకుండా మీరు నార్మల్గా వాడుతున్నారు. ఓకే, తీసుకుంటే వివ్యాప్ కానీ, సూపర్ ట్రెండ్ కానీ, బీబీ స్ట్రాటజీ కానీ, ఇలా ఎంఎస్సిడి కానీ, ఇలా ప్రతి ఒక్కటి మీరు యాడ్ చేసుకోవాలి. ఈ ఫేవరెట్లోకి వెళ్ళి మన ఇండికేటర్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకొని చేసుకోవాలి. అదే మనకు ఇది ఒక్క దాంట్లో ఉన్నాయి కాబట్టి మీ కాన్సెప్ట్ బేస్డ్ చాలా ఉన్నాయి. దాంతోపాటు ఈ ఇండికేటర్ బేస్డ్ ఇన్బిల్ట్ ఉన్న ఇండికేటర్స్ కూడా కొన్ని అందుకే ఇచ్చారనమాట. ఎందుకంటే వన్స్ లైఫ్ టైం యూజ్ చేసినప్పుడు, వన్స్ ఒకసారి ఇచ్చినప్పుడు దీన్ని లైఫ్ టైం మీరు చాలా బాగా యూజ్ చేసుకోవడానికి ఈ ఇండికేటర్ మీకు పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు తీసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ సెన్సెక్స్లో మీరు డే రేంజ్ లెవెల్స్ తీసుకోండి. ప్రతి దాంట్లో మీరు డే రేంజ్ లెవెల్స్ తీసుకుంటే మీకు మోర్ కన్ఫర్మేషన్ ఉండడానికి ఛాన్స్ ఉంది. డే రేంజ్ లెవెల్స్ ఎందుకంటే మనకు మార్కెట్ ఆ డేలో ఈ రేంజ్ వరకు వెళ్ళడానికి మాత్రమే ఛాన్స్ ఉందని మనకు ఐడెంటిఫై అవుతుందన్నమాట. ఓకే, ఎప్పుడు కూడా ఈ రేంజ్ దగ్గర బై చేసుకుంటే మీకు ఫాస్ట్ మూమెంటం ఉండడానికి ఛాన్స్ ఉంది. అంటే మార్కెట్ ఇలా పడుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ బై చేసుకుంటే మంచి ప్రైస్ మూమెంటం ఇస్తుంది. అంతేగాని ఈ మధ్యలో ఎంటర్ అయితే మనకు మార్కెట్ మూమెంటం ఇవ్వదు. ఓకే, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దీనికి సపోర్ట్గా మీకు ఓకే రేంజ్ లెవెల్లో మనకు లెవెల్స్ ఏం లేవు అనుకుంటే మాత్రం సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ తీసుకోండి. ఈ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ద్వారా మీకు ఏం కనపడుతుంది, మనకు ప్రైస్ బ్రేక్అవుట్ ఎక్కడుంది, ఎక్కడ అవుతుందని చూసుకోవచ్చు. అంటే అర్థమైంది, ఇక్కడ హై బ్రేక్అవుట్ ఉంది, లో బ్రేక్అవుట్ ఉంది. ఇది ఇక్కడ అవ్వకుంటే ఇక్కడే కన్సల్టేషన్ అవ్వకుంటే హై బ్రేక్అవుట్ పైన ఉంది కాబట్టి టార్గెట్ 1, టార్గెట్ 2 ఇలా మనకు వచ్చాయి అన్నమాట. ఓకే, ఎప్పటికప్పుడు టార్గెట్ 1, టార్గెట్ 2 కూడా రీచ్ అయినాయి. ఇలా ఒక ఫ్యాక్టర్ బేస్లో మీరు
కన్ఫ్యూజ్ కాకుండా ఎనీ 2 ఇండికేటర్స్ యూజ్ చేసుకుంటూ వాటిని కొన్ని రోజులు ఒక 10 days అబ్జర్వ్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ఇండికేటర్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది, కానీ మీకు అర్థం చేసుకోవడం వల్ల ఒక్క రోజులో అయితే కాదు. మీరు స్లోగా అర్థం చేసుకుంటే మంచి కన్ఫర్మేషన్తో ప్రైస్ యాక్షన్ బేస్లో కూడా కొన్ని ఇండికేటర్స్ ఇచ్చారు కాబట్టి వీటిని మీరు బాగా యూటిలైజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈరోజు నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ ఈరోజు లెవెల్స్ను మీరు డ్రా చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్ తీసుకొని, అంటే ఒక 2 ఇండికేటర్ వెయిట్ చేసుకొని తీసుకుంటే మీకు మోర్ క్లారిటీ ఉంటుంది. ఓకే, ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా లైవ్ కూడా నేను వస్తాను ఫ్యూచర్లో. ఓకే, థ్యాంక్ యూ అండి, అందరికీ నమస్కారం.